ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్ప పల్లకీలో దేవేరి సమేత మలయప్ప స్వామి దర్శనం. తిరుమలలో ఆగమోక్తంగా ఆనివార ఆస్థానం. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారికి గ్రామోత్సవం. గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన తిరుమలగిరిలో శ్రీవారి మెట్టు వద్ద పాదయాత్ర భక్త బృందం ప్రత్యేక పూజలు. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారికి మంగళవారం సంప్రదాయ శోభితంగా ఆనివార ఆస్థానం జరిపారు. ఈ సందర్భంగా టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పుష్పపల్లకి ఉత్సవాన్ని ఉత్సవ శోభితంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థాన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభం ప్రదక్షిణగా ఆలయం వద్దకు చేరుకుని మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, జేఈఓలు వి వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనే మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయము, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్పపల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆనివార ఆస్థానం సందర్భంగా మంగళవారం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగనాథ స్వామివారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, ప్రత్యేక కమిషనర్ కుమార్ గురుబాలన్, జాయింట్ కమిషనర్ మారియప్పన్, హెచ్ఆర్ఎంసీ కార్యదర్శి చంద్రమౌళి ఆధ్వర్యంలో శ్రీరంగం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని మంగళవారం ఉదయం తిరుమలలోని శ్రీ పెద్దజీయర్ మఠానికి చేరుకున్నారు. మఠంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో పాటు ఆలయ అధికారులను ఘనంగా సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి, ఇతర అధికారులు, పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నమో వెంకటేశాయ.
ఇక ఆణివార ఆస్థానంలో భాగంగా మంగళవారం సాయంత్రం పుష్ప పల్లకి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని అర్చకులు అందంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులతో కూడి పుష్ప పల్లకీపై ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. కనుగొని శరణాగతులకు మనకును, కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది. కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన, సంకల్పం తదితర క్రతువులతో వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళ హారతులు అందజేశారు. అనంతరం యాగశాల కార్యక్రమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా కవచ ప్రతిష్ఠ జరిపారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయ శోభితంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి ఆరాధన, త్రిశూల పూజ, నవకలసారాధన, పుణ్యాహవచనం, నంది ధ్వజపట పూజ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై సుముహూర్త సమయంలో మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. ధవలిత జలధర ధవలిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం కలిత మత జల జలధిత గణపతి ఆద్యం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందర అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేతంగా ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన ఆరాధనతో వైదిక క్రతువులను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించి మహానివేదనలు, మంగళహారతులు అందజేశారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కనుల పండుగగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి పల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి స్వామి అమ్మవార్లను పల్లకిపై ఆసీనులను చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సప్తగిరులపై కొలువైన సప్తగిరీశ్వరి దర్శనం భక్తుల జన్మజన్మల భాగ్యం. శయన ఏకాదశిగా పేరొందిన తొలి ఏకాదశి పర్వదినం రోజు ఏడుకొండలవాడిని 700 మంది భక్తులు పాదయాత్రగా తిరుమలకు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం దక్షిణ భారతదేశ గోవింద పాదయాత్ర వాట్సాప్ బృందం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీవారి మెట్టు వద్ద భక్తులు పసుపు రంగు సంప్రదాయ దుస్తులను ధరించి శ్రీ వెంకటేశ్వరుని నామాలను స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో దాదాపు 700 కేజీల పసుపు కుంకుమతో మెట్ల పూజ నిర్వహించారు. అనంతరం టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి గోవిందనామాలను పఠిస్తూ ఏడుకొండలవాడి దర్శనానికి పయనమయ్యారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఎంతో భక్తిగా నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ సర్వేజన సుఖినో భవంతు నినాదంతో అందరూ బాగుండాలనే సత్సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు, ఇందులో 7 సంవత్సరాల పిల్లల నుండి 70 సంవత్సరాల వృద్ధుల వరకు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్టు సాక్షాత్తు దేవదేవుడు నడయాడిన సోపాన మార్గము. ఈ మార్గంలో ఈరోజు తొలి ఏకాదశి మహాపర్వదినము మెట్ల పూజోత్సవ కార్యక్రమంలో 7 సంవత్సరముల వయసు నుంచి 75 సంవత్సరముల వయసు కలిగిన భక్తులు ఎంతో భక్తితో పాల్గొంటున్నారు. మరియు 525 మంది మొట్టమొదటిసారిగా వారి జీవితంలో ఈ మెట్ల పూజోత్సవంలో పాల్గొంటున్నారు. అది కూడా శ్రీవారి అనుగ్రహంతో. సర్వే జనం సుఖినో భవంతు. గోవింద గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నంలో జగన్నాథ స్వామివారి దశావతార మహోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో పూరీ జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ఈ విశేష ఉత్సవాలను జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా టర్నరు చౌట్రీ ప్రాంతంలో ప్రత్యేకంగా బలభద్ర సుభద్ర సహితంగా జగన్నాథ స్వామివారిని శ్రీకృష్ణ స్వామివారి దివ్యాలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు పూజాధికాలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆషాఢ మాసోత్సవాలతో కాంతులేనుతోంది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా శాకంబరి పూజలను నిర్వహించారు. రకరకాల కాయకూరలు ఆకుకూరలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. అలాగే అమ్మవారి దివ్యమంగళమూర్తిని వర్ణమయ కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకారం గ్రామంలో గ్రామదేవతకు బోనాల సమర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఆషాఢ మాసంలో గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా ఆరాధిస్తూ బోనాలను, సారెను సమర్పించడం ఆనవాయితీ. ఈ
ఈ సందర్భంగా గ్రామస్తులు ఊరేగింపుగా పసుపు, కుంకుమ, పిండి వంటలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 11వ రోజున అమ్మవారు నీలా నిత్యక్రమంలో భక్తులకు అభయప్రదానం చేశారు. అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అమ్మవారికి నీలా నిత్యక్రమంలో విశేషంగా అలంకరణ చేసి సహస్రనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీ వాసవీదేవి ఆలయంలో ఆషాఢమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో వేంచేసిన పార్వతీ సమేత శ్రీ నగరేశ్వరునికి ప్రత్యేకంగా పూజలు జరిగాయి. భక్తులు ఆలయానికి విచ్చేసి భక్తి ప్రపత్తులతో పార్వతీ అమ్మవారికి ఆషాఢమాస సారెను అందజేసి పూజలు నిర్వహించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నిలవైన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో మహాకుంభ నివేదన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తిరసభరితంగా మహానివేదన జరిపారు. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చనాది పూజలు జరిపారు. ఆపై శ్రీ పొన్ని అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి మండపంలో కొలువదీర్చారు. శ్రీ దుర్గా మహాలక్ష్మి, రాజరాజేశ్వరి, లలిత త్రిపుర సుందరి సహస్రనామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై పులిహోర, దద్యోజనం, పాయసం, వడలు, తీపి బొబ్బట్లు, మధుర పదార్థాలను పొన్ని అమ్మ తల్లికి మహాకుంభ నివేదన జరిపి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆంజనేయ సుతుని మూలమూర్తికి అర్చకులు సకల శోభితంగా అలంకరణ చేసి పూజలు చేశారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హనుమత్ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం పట్టణం తోటపాళ్యంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి శాకంబరి అలంకరణలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసోత్సవాల్లో భాగంగా అర్చకులు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో ముత్యాలమ్మ తల్లికి వనదేవతగా అలంకరణ చేసి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని బోనాలు సమర్పించి తరించారు.
ఇక ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామదేవతకు భక్తులు బోనాలు సమర్పించారు. కొత్త పాత్రలో నైవేద్యం వండుకుని పసుపు కుంకుమలతో బోనాన్ని అలంకరించి తలపై పెట్టుకుని ఊరేగింపుగా గ్రామదేవత సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.